హాయ్ అండి. నేను మీ ధనలక్ష్మి. మరి మనం హైదరాబాద్ ఎవర్ గ్రీన్ అంటాం కదా! మరి హైదరాబాద్ మార్కెట్ గురించి కొంచెం మంచి మూమెంటమ్స్ నడుస్తున్నాయి. మనం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఆ రేడియల్ రోడ్స్ వరకు స్టార్ట్ అవుతుంది. మరి అట్లనే రీజనల్ రింగ్ రోడ్‌ది కూడా అతి త్వరలో మనకు శంకుస్థాపనలు, రోలింగ్ కూడా అని అంటున్నారు. మరి దాంతో పాటు మనకి వచ్చేసి రాజేంద్ర నగర్ నుంచెల్లి పరిగి వరకు 330 రోడ్డు దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ అయిపోయి వర్క్ స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు మనకు బీజాపూర్కి సంబంధించిన హైవే కూడా మా అప్పా జంక్షన్ నుంచి కోడంగల్ దాకా అది కూడా హ్యూజ్ లెవెల్లో మనకి వర్క్ నడుస్తూ ఉంది. అట్లనే అక్కడి నుంచి మనకి వికారాబాద్ వరకు కూడా పరిగి నుంచి వికారాబాద్ వరకు కూడా 200 ఫీట్ల రోడ్డు కూడా క్లియరెన్స్ వచ్చింది. అది కూడా రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. మరి అట్లనే బెంగళూరు హైవే 12 లైన్ సూపర్బ్. అసలు ఆ రోడ్ మీద వెళ్తుంటే గుర్తుపట్టలేకపోతున్నాం మేమే. ఎప్పుడు రెగ్యులర్గా ఆ రోడ్ మీద తిరిగే మేమే గుర్తుపట్టలేకోకుండా సైడ్స్ అంతా వైడ్ చేసుకుంటూ హ్యూజ్ వర్క్ నడుస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది ఆ రోడ్డు. దాంతోపాటు మనకి బుల్లెట్ ట్రైన్స్ అనౌన్స్ చేశారు కదా. హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్స్కి హబ్ కాబోతుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే 2-3 అవర్స్లో దేశంలో దాదాపు 2-3 మేజర్ ప్లేస్లకు మనం వెళ్ళబోతున్నాం. క్లియర్ కదా. ఇది ఎంత వినడానికి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్లైట్స్లో వెళ్ళాలంటే ఫ్లైట్ బోర్డింగ్ కానీ వెళ్ళడం కానీ ఇవే గంటలు గంటలు పడుతుండే. అట్లాంటిది రైల్వే స్టేషన్ నుంచి రైల్వే హబ్ నుంచి ఫాస్ట్గా ఎవరైనా సరే ఎక్కడున్నా హైదరాబాద్లో శంషాబాద్ వెళ్ళాల్సిందే. దేనికోసం? హెయిర్వే అయినా బుల్లెట్ ట్రైన్స్ అయినా మరి శంషాబాద్ వెళ్ళాల్సిందే కదా. మరి అలాంటి లొకేషన్స్ హ్యూజ్ డెవలప్మెంటు స్టార్ట్ అయిందండి వర్క్. మనకి బెంగళూరు హైవే అక్కడి నుంచి వికారాబాదు మనకి డెవలప్మెంట్స్ వర్క్లో అసలు మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. రెగ్యులర్గా తిరిగే రూట్స్ చూస్తే మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీలో కూడా భవనాల వర్క్ కొంచెం స్పీడ్ చేశారు. మరి దాంతోపాటు రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట వరకు ఏదైతే గ్రీన్ఫీల్డ్ హైవే ఉందో రతన్ టాటా గారిది అది కూడా మరి వర్క్ స్టార్ట్ అయింది అంటున్నారు. మరి అట్లా తీసుకుంటే డ్రై పోర్ట్ ఏరియాలు మరి దాంతోపాటు గ్రీన్ఫీల్డ్ హైవే బందర్ పోర్ట్ కోసం అండి. మరి దానికి కూడా సంబంధించిన ల్యాండ్ అక్వైజేషన్ స్టార్ట్ చేశారనేది నడుస్తుంది. అది కూడా డెవలప్మెంట్లోకి వచ్చేస్తే ఆల్మోస్ట్ మనకి ఇటు అప్పా జంక్షను, ఇటు వికారాబాదు, అనంతగిరి హిల్స్ మన టూరిజం హబ్ కింద ఇచ్చారు. హైదరాబాద్లో అనంతగిరి హిల్స్ని గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉండరు. క్లియర్ కదా. ప్రతి ఒక్కరూ కూడా ఐటీ పర్సన్స్ కావచ్చు వీకెండ్స్ వచ్చేసరికి వీళ్ళు అక్కడ ఉంటారు. ఎందుకంటే అక్కడ క్యాంప్ ఫైర్స్ కావచ్చు, డీజేస్ కావచ్చు, చాలా చాలా వాతావరణం కావచ్చు సూపర్బ్ ఉంటుంది. మేము కూడా లాస్ట్ ఉమెన్స్ డేకి మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. మంచి బ్యూటిఫుల్ లొకేషను. మరి దాన్ని టూరిజం కింద తీసుకొని గవర్నమెంట్ ఇంకా హ్యూజ్ లెవెల్లో డెవలప్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఆ లొకేషన్లో వచ్చేసి మనకు రిసార్ట్సు ప్లస్ కాటేజీలతోటి డిటిసిపి అప్రూవల్స్లో మనకు ల్యాండ్స్ అవైలబుల్ వచ్చినాయి ఫ్రెండ్స్. లీస్ట్ ప్రైస్ 12,000 11,000లో మనకు దొరుకుతున్నాయి. 150 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే ఒక 17 lakhs వరకు రిజిస్ట్రేషన్తో సహా కంప్లీట్ అవుతున్నాయి. 80-85% లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి రెండు విధాలుగా ఇంతకుముందు ఓన్లీ మేము ఎక్కడ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా ప్లాట్ రేటు పెరుగుతుందనే కొన్నాము. కానీ ఇక్కడ మనం కాటేజీ రిసార్ట్ యూజ్ చేసుకుంటూ ప్లస్ రిటర్న్స్ కూడా బాగా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చెప్పిన రోడ్స్ వైండింగ్ అనమాట. మనకి అప్పా జంక్షన్ నుంచి జరిగే వర్క్ కావచ్చు, అటు మనకి రాజేంద్ర నగర్ నుంచి వెళ్ళే రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫుల్ రోడ్ వైండింగ్ వస్తుంది. డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయినాయి. ఇటు బెంగళూరు హైవే, అటు మనకి ఫ్యూచర్ సిటీది, ఇటు సాగర్ రోడ్డుని ఎలివేటర్ కారిడార్స్ ఇస్తామంటున్నారు శ్రీశైలం రోడ్డుకి. ఇవన్నీ తీసుకుంటే గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అవ్వాల్సిన వర్కులు మూమెంట్ అందుకున్నాయి. మరి లీస్ట్ రేట్లలో కూడా ఇప్పుడు వచ్చే రీజనల్ రింగ్ రోడ్డు బార్డర్స్లో మనకు అవైలబిలిటీ ఉన్నాయి. చాలా మెంబర్సు ఐటీ వాళ్ళు ఇప్పుడు జాబ్స్ ఉంటాయా లేదా, ఎట్లా సెక్యూరిటీ అనేది ఆలోచిస్తున్నారు. అట్లనే జాబులు కూడా కొన్ని కంపెనీస్ బెంచ్ మీద కూర్చోబెట్టడము, కొంతమందిని తీసేయడము, అన్సర్టనిటీ నడుస్తుంది అనేది ఒకటి నడుస్తుందండి.
కానీ టాలెంట్ ఉన్న ప్రతి పర్సన్కి ఇవాళ ఆపర్చునిటీస్ కూడా అన్ని రకాలుగా ఓపెన్ అయినాయి. నిన్న మొన్న నేను ఇన్స్టాలో చూశాను, ఏమీ చదువుకోని ఒక అమ్మాయి దాదాపు 60-70 వేలు డిజిటల్ మీద వర్క్ చేసుకుంటూ నెలకు 60-70 వేలు డ్రా చేయగలుగుతుందంట. ఇట్లాంటి ఆపర్చునిటీస్ కూడా అదే లెవెల్లో పెరుగుతున్నాయి. టాలెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇంట్లో కూర్చోరు. ఆ జాబ్ పోతే ఇంకొకటి, ఇంకొకటి పోతే ఇంకొకటి. ఎందుకంటే హైదరాబాద్ పాపులేషన్ ఈజ్ హ్యూజ్, ఆల్మోస్ట్ 1.5 CR వరకు ఉంటుంది. కాబట్టి బిజినెస్లు కూడా ఇండిపెండెంట్గా, జాబ్స్ కూడా కొత్తవి క్రియేట్ అయ్యే ముందు పాతది మొత్తం డిస్మాంటిల్ అయిపోయినాక, సిస్టమ్ ఇది క్లోజ్ అయిపోయినాక కొత్త సిస్టమ్ ఓపెన్ అయితే ఇప్పుడు ఎన్ని జాబ్స్ పోతున్నాయో మళ్ళీ దానికి తగ్గట్టుగా మళ్ళీ మనం స్కిల్ అప్గ్రేడ్ చేసుకోగలిగిన వాళ్ళకి మళ్ళీ అంతే హ్యూజ్ అవకాశాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఎవరూ ఖాళీగా ఉండరు. క్లియర్ కదా. మరి ఇప్పుడు మనం బయట మార్కెట్ని చూస్తున్నాము. బయట మార్కెట్లో ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఇట్లాంటి ఇష్యూస్, యుద్ధాలు, ఇంకొకటి వచ్చినప్పుడు మన దేశంలో, మన ఊళ్ళో, లేకపోతే మన హైదరాబాద్, మన స్టేట్లో ఉన్నంత ధైర్యంగా బయట ఉండగలుగుతున్నామా? మరి అక్కడికైనా ఒక 10 రూపాయలు తక్కువ రావచ్చు. కానీ మన దగ్గర సేఫ్టీ, సెక్యూరిటీ, స్థిరాస్తులు మరి ఎంత సేఫ్ సైడ్ ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాదు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రౌండప్ కూడా హ్యూజ్ డెవలప్మెంట్లు అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో, పెరగబోతున్న టైంలో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్. హైదరాబాదు గ్రోత్ని ఏ గవర్నమెంట్ కానీ, ఏ పర్సన్ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా పెరుగుతున్న జనాభాకి స్పెషలిటీ చేసుకుంటూ వెళ్తేనే ఇది పెరుగుతూనే ఉండే అంత జనాభా ఉన్నారు మన దగ్గర. కాబట్టి కొన్న ప్రతి ఒక్కరికి రేట్స్ పెరగడం అనేది పక్కా పెరుగుతాయి. ఇది పోస్ట్పోన్ చేసుకుంటూ నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, మీ దగ్గర డబ్బులు ఎప్పుడు మీ చేతిలో డబ్బులు ఉంటే, ఎప్పుడు లోను తీసుకోవడానికి అవకాశం మీకు దొరికితే ప్లాట్ల మీద ఇన్వెస్ట్ చేయండి. ఒక 4 ప్లాట్లు ఉన్నాయనుకోండి, ఏదైనా అన్సర్టనిటీ వచ్చినప్పుడు ఉన్న ఇల్లు అమ్మలేము మనం, కానీ మనకు దగ్గర ఉన్న ప్లాట్ అమ్మడానికి ఉంటాయి. ఇంతకుముందు హైదరాబాదులో ఖాళీ ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు మాత్రమే ఉండేవి. క్లియర్ కదా. కానీ ఇప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వరకు 3 మార్కెట్లు సిటీ అవుట్స్కట్స్లో నడుస్తున్నాయి. నీకు లిక్విడిటీ అంటాము, హైవే ప్రాజెక్ట్స్, డెవలప్మెంట్ గ్రోత్కు దగ్గరున్న ప్రాజెక్ట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు 20,000, 25,000, దాదాపు 18,000 నుంచి స్టార్ట్ అయినాయి. మీరు ఎప్పుడు అమ్మినా కూడా మీకు రేటు కలిసి వస్తుంది, కొనేవాళ్ళు రెడీగా ఉన్నారు. అటువంటి మార్కెట్లు కూడా ఇప్పుడు స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచి మళ్ళీ ఒక 5-6 ఇయర్స్ ఆగుతామంటే మిడ్ టర్మ్ మార్కెట్ రెడీగా ఉంది. 15,000, 16,000 నడుస్తుంది. అక్కడి నుంచి లాంగ్ టర్మ్, చిన్న పిల్లలు ఉన్నారు, నేను వీటి జోలికే వెళ్ళను అనుకుంటే మీరు వదిలిపెట్టగలిగితే ఒక 8 to 10 ఇయర్స్ వెయిట్ చేయగలిగితే 11,000, 12,000, 13,000 గజం వస్తుంది. ఇట్లా మన దగ్గర ఉన్న డబ్బుల ప్రకారం పాకెట్ పర్పస్ అంటామన్నమాట. వీటి ప్రకారం మీ చేతిలో ఎంత ఉందో అంత డబ్బులు కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే, ఏదైనా ఇట్లాంటి అన్సర్టనిటీ ఉన్నప్పుడు రోడ్డుకి ఇన్వెస్ట్ చేయండి. రోడ్డుకు దగ్గరలోవి లిక్విడిటీ అంటాం, వాటిలలో ఇన్వెస్ట్ చేయండి. ఒకటి మీకు మిగిలినవి వీటితోటి మనకి డబ్బులతో ఇబ్బంది లేదనుకున్నవి లోపలికి ఇన్వెస్ట్ చేసుకోండి. సేఫ్, సెక్యూర్ ఓన్లీ స్థిరాస్తులలోనే మనకి ఎప్పుడూ పెరుగుతూ ఒక అవకాశం ఉంది కదా. అవకాశం లేనప్పుడు, డాక్యుమెంటేషన్ కరెక్ట్ లేనప్పుడు, భయపడేటప్పుడు, ఇంత గ్రోత్ అవుద్దని తెలియనప్పుడు ఇన్వెస్ట్ చేయలేకపోయారు చాలా మెంబర్స్. 80% పీపుల్ అరే మా నాన్న వాళ్ళు అప్పట్లో డబ్బులుండే అవకాశం ఉందే కానీ కొనే ధైర్యం చేయలేదని మనమే చెప్పుకుంటుంటాం. అవునా కదా. మరి ఇవాళ మన చేతిలో డబ్బులుండి మనం డెసిషన్ తీసుకోగలుగుతున్నామా? డెసిషన్ తీసుకోవడానికి ఏం కావాలి? కరెక్ట్ కంపెనీ కావాలి, కరెక్ట్ అప్రూవల్స్ కావాలి, గ్రోత్ అయ్యే ఏరియాలలో ఉండాలి, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ చూసుకోవాలి. ఇవి 4 కరెక్ట్గా ఉంటే హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. హైదరాబాద్ మార్కెట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఈ 4-5 లొకేషన్స్ మనం తీసుకుంటే, అనంతగిరి హిల్స్ నుంచి తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ యాదాద్రి రోడ్ వరకు కూడా మనకి నీమ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్కి వస్తున్నాయి. ఇవన్నీ కూడా
మనకి ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అట్లీస్ట్ చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను 20 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న, తెలంగాణ జెండా పట్టుకొని తిరిగేటప్పుడు కూడా నేను రియల్ ఎస్టేట్ వారిలోనే వర్క్ చేస్తున్నాను. అప్పుడు కొన్న వాళ్ళకి కూడా దాదాపు 20 టైమ్స్ పెరిగినాయి. 20 టైమ్స్ ఆ టైంలో కూడా కొన్నారు. ఎందుకంటే నా దగ్గర ఒక ప్లాట్కి డబ్బులు ఉన్నాయి, కొనుక్కుంటారే, పిల్లల ఫ్యూచర్కి వస్తుంది, ఒక 20 years 15 years తర్వాత కదా అనేసి కొనేవాళ్ళు కొన్నారు. అట్లా ఎవరైతే కొన్నారో ఇవాళ వాళ్ళు హైటెక్ సిటీలో మంచి మంచి లొకేషన్లలో గజం 1,00,000 2,00,000 వెళ్ళింది అప్పుడు కొన్న వాళ్ళకి. మరి ఎప్పుడూ కూడా ఎవర్ గ్రీన్ మార్కెట్ హైదరాబాద్ మార్కెట్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా సేఫెస్ట్ ప్లేసు, ప్లస్ మనకి అన్ని విధాలుగా స్పెషాలిటీస్ ఉంటాయి. అన్ని రకాల ప్రోడక్ట్స్ రియల్ ఎస్టేట్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మనకు పెద్ద బిజినెస్ అవ్వట్లేదు అంటున్నారు, హైదరాబాద్లో హ్యూజ్ బిజినెస్ ఉంది ఫ్రెండ్స్. మనకు ప్రెస్టేజ్ అనుకుంటా కంపెనీ, ఇంకొక 2-3 కంపెనీస్ 1000 crores టర్న్ ఓవర్ చేసినాయి లాస్ట్ ఇయర్. అంటే బిజినెస్ అవుతుంది, కానీ హై ఎండ్ మార్కెట్ బిజినెస్ అవుతుంది. మరి అట్లనే ప్లాటింగ్ సెక్టార్లో కూడా ఒక్కసారి రింగ్ రోడ్ స్టార్ట్ అయితే ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాటింగ్ సెక్టార్లో కూడా హ్యూజ్ లెవెల్లో నడుస్తుంది. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి ఉండడానికి కావాల్సిన స్పెషాలిటీస్ ఇచ్చే వాటిల్లో ఆల్రెడీ మూమెంట్ మార్కెట్ నడుస్తూనే ఉంది. మరి అట్లనే ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ ఈజ్ ఎవర్ గ్రీన్, అన్సర్టనిటీ ఉన్న వాళ్లకు ఇదే శ్రీరామ రక్ష. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ లెవెల్ బెస్ట్ ప్లాట్ ప్లాన్ చేయండి. భూమి మీద ఎంత లో తీసుకున్నా మీరు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనుక్కోండి, లాస్ట్ 10-20 yearsలో 4 to 10 times పెరగని ఏరియాలు లేవు ఫ్రెండ్స్, నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. క్లియర్ కదా? మరి థ్యాంక్ యూ.